Audio Jungle. Audio Jungle. హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి మేము టూర్ వెళ్ళినప్పుడు, తర్వాత వచ్చేసి అక్కడ రోజీ జడ్చర్లలో రోజీ ఎక్కే వరకైతే తీశాను. తర్వాత నెక్స్ట్ మా ఊరికెళ్ళే ఎళ్తుంది. మా బస్ అయితే మా ఊరు నుంచే ఎళ్తది. తిరుపతి రూటు మాది వచ్చేసి. తర్వాత మా వారైతే అక్కడే ఎక్కాడండి. ఎందుకంటే ఊర్లో ఉన్నాడు గాబట్టి, అక్కడ ఇల్లు కడుతున్నారు గాబట్టి, ఇల్లు పనైతుంది. అక్కడే ఉంటున్నాడు ఈ మధ్యలో. అందుకనేసి అక్కడే ఎక్కాడన్నట్టు. ఎందుకు అంటే హైదరాబాద్ రిటర్న్ వచ్చి వేస్ట్ టైం గదా! అందుకనేసి అక్కడే ఎక్కాడనమాట. తర్వాత మా వారు గూడా మా ఆడబిడ్డ కూతుర్ని చపాతీ చేసి పంపమంటే పంపింది ఆ రోజుకు. మా రంజిత. తర్వాతొచ్చేసి అక్కడ మా వారెక్కిన కొద్దిసేపటికే మళ్ళీ వేరే చోట చెట్టు కిందయితే ఆగి టిఫిన్ అయితే అక్కడ కూర్చోవడానికైతే ఏం లేదు. నిలబడి అయితే టిఫిన్ టైమ్ అయింది. అప్పటికే టిఫిన్ టైమ్ అయిపోయింది. అందుకనేసి టిఫిన్ అయితే చేసేసాము. మా వారు తెచ్చిన చపాతీలు, రోజు తెచ్చిన చపాతీలు, మళ్ళీ కవిత తెచ్చింది చపాతీలు, అన్ని కర్రీస్ పెట్టుకొని ఆ కవిత అయితే ఆలు కర్రీ తెచ్చింది. తర్వాత పచ్చళ్ళు అవి ఇవి అన్నీ పెట్టి అయితే తినేసాము. రోజు అంబలి గూడా తీసుకొచ్చింది. తర్వాత టిఫిన్ చేసి మళ్ళీ కొంచెం బయలుదేరాము. బయలుదేరిన తర్వాత ఒక హోటల్ దగ్గరైతే ఇక్కడనేనా? ఇక్కడనే కదా కర్నూలు సైడ్ టూర్ టిఫిన్ చేసిండ్రా ఇక అవునా పర్వీనన్ను అన్నీ ఉంటారేమో అక్క వాళ్ళు కానీ రండి హాలిడేస్ ఇచ్చిండ్రు టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ టీయో, కాఫీ పడితేనే అప్పుడు టిఫిన్ చేసినట్టుగా ఉంటుంది. తర్వాతొచ్చేసి ఇక్కడ బీచ్ పల్లి గూడా వచ్చేసింది. టీ తాగినాము. తర్వాత టీ తాగిన కాడైతే మా కాలనీ అమ్మాయి, ముస్లిం అమ్మాయి కలిసింది. ఆంటీ ఇక్కడెక్కడొచ్చారు అని అడుగుతుంది. ఫస్ట్ అమ్మాయే చూసింది. లేదురా మేము టూర్ ఎళ్తున్నాము. మీరు వాళ్ళదేమో అక్కడే కర్నూలు సైడు ఊరు. మీది ఇక్కడే గదా అని అడుగుతా ఉన్నాను. మాట్లాడుతున్నాను. నన్ను చూడంగానే అమ్మాయి వచ్చేసింది దగ్గరికి. నేను చూడలేదు. ఆంటీ ఎక్కడికెళ్తున్నారంటే, "టూర్ ఎళ్తున్నాం రా" అని జెప్పాము. మళ్ళీ టీ తాగేటోళ్ళు టీలు, కాఫీలు తాగేటోళ్ళు కాఫీలు, ఎవరెవరికి నచ్చింది వాళ్ళైతే తినడం, తాగడం అయితే జరిగింది. జ్యూసులని సమ్మర్ గదా! కొంచెం టీలు తాగితే ధూప అనిపించదు. కాకపోతే కొందరైతే జ్యూసులు అవి ఇవి తాగుతా ఉంటారు. ఎంత కూల్‌గా తాగితే అంత ధూప ఎక్కువైతుంది సమ్మర్‌లో. కాకపోతే నేనైతే కొంచెం టీ, కాఫీలే ఎక్కువ తాగుతాను. తర్వాతొచ్చేసి ఈ సమ్మర్‌లో అయినా టీ, కాఫీలే తాగుతాను. నేనైతే ఇక్కడ చూడండి బంతి పూల తోటను, చేమంతి పూల తోటైతే భలే భలే ఉంది. ఇక్కడన్నీ కర్నూలు దాటాకైతే పూల చెట్లు పూల తోటలే ఎక్కువ ఉన్నవి. మల్లెపూలు, చామంతి పూలు, తర్వాత కనకంబరాలు చాలా ఉన్నాయి. తర్వాత ఇక్కడ లంచ్ టైం గూడా కావొస్తుంది. 2:30 అయింది. ఎందుకంటే మేమైతే కొంచెం సమ్మర్ గాబట్టి టైమ్ టు టైమే తినాలని జూసాము. ఎందుకంటే కొంచెం బెజారైతుంది గాబట్టి, ఎనర్జీ ఉండాలి గదా! మనకు చూడాలి, తిరగాలి, నడవాలి గాబట్టి, ఇంక టైంకే టైమ్ టు టైమ్ తిన్నాము. అక్కడ మామిడి చెట్ల కిందయితే బాగుంది. వాటరున్నాయి. అక్కడైతే లంచ్ గానిచ్చాము. మేము అన్నము, పప్పు అవన్నీ తీసుకెళ్ళామని జెప్పాం గదా! అందరూ గూడా అన్నము, పప్పు అవన్నీ తీసుకొచ్చారు. ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకొచ్చారు ఆ రోజుకు మాత్రము. తర్వాత ఇక్కడ కడప సైడ్ అయితే బైపాస్ అయితా ఉంది. ఇక్కడ లోయలు భలే అనిపిస్తుంది. కడప కాడైతే కడపకు దగ్గరలో ఇక్కడ ఈ గట్టు మధ్యలో రోడయితే భలే అయితుంది. అటు గట్టు, ఇటు లోయ చాలా బాగా అనిపిస్తుంది. ఈ సీనొచ్చేసి అక్కడ. ఇదివరకైతే ఇట్లా లేవు. బైపాసులు గదా! ఇదివరకైతే బస్సులు అవి తిరుపతి ఎళ్ళేటప్పుడైతే కడప ఊర్లో నుంచి ఎళ్ళేవాళ్ళము. ఇప్పుడైతే బైపాస్‌లయిపోయావి. ఎక్కడికెక్కడ ఊర్లయితే టచ్ అవ్వడం లేదు. బైపాస్‌లయినప్పటి నుంచి టైం సేవ్ అయితుంది. భలే అనిపిస్తుంది. తర్వాత రాయచోటి గూడా వచ్చేసింది. తర్వాత ఇక్కడ మళ్ళీ సాయంత్రం స్నాక్స్‌గా ఈ సరస్వతి అక్కయితే అప్పలైతే తీసుకొచ్చింది. అందరం తీసుకెళ్ళాము. ఆ అక్కయితే అప్పలు తెచ్చింది. సాయంత్రం స్నాక్స్‌గా అప్పలైతే తిన్నాము మళ్ళీ. ఎందుకంటే ఇవి తీసుకుపోయినయి తినుకుంటా, టీలు తాగుకుంటా, కాఫీలు తాగుకుంటా ఎంజాయ్‌గానే ఎళ్ళాము. తర్వాతొచ్చేసి మా ఇష్టమున్న కాడ బస్ ఆపి, ఆ విధంగా అయితే ఆపడం జరిగింది. మాకెక్కడ నచ్చితే ఇక్కడ ఆపి కాఫీలు తాగడం, జ్యూసులు తాగడము అట్లా భలే అనిపిచ్చింది. తర్వాతొచ్చేసి అక్కడ స్నాక్స్ అయిపోయింది గదా! తర్వాత మళ్ళీ ఇక్కడ సాయంత్రం టీయో, కాఫీయో తాగాలి గాబట్టి, మళ్ళీ ఇక్కడ ఒక హోటల్ దగ్గరైతే ఆగాము.
మేమెళ్ళటి రోజు సాయంత్రం ఇది కాణిపాకంకి దగ్గరలో ఉంది ఇంకా. తర్వాతొచ్చేసి ఇక్కడ మామిడికాయలైతే కిందికున్నాయి. మా వాళ్ళైతే భలే సరదా పడుతున్నారు ఆ మామిడికాయలు జూసి. ఎందుకంటే వాళ్ళకి లేదు. నాకు ఇంట్లో మామిడి చెట్టు ఉంది గాబట్టి, నాకు పెద్దగా అంత అనిపించదు. వాళ్ళకు అలా చూసేసరికైతే వాళ్ళ ఆనందం పట్టలేకపోయారు. అందుకనేసి వీడియో అయితే తీసుకున్నాము అక్కడ. చాలా చాలా కిందికి ఉన్నాయి. ఇలా అందుతా ఉన్నాయి బాగా. కోత మామిడికాయల్లాగా ఉన్నాయి అక్కడ హోటల్ దగ్గర. తర్వాత ఇక్కడ ఫోటోలు దిగిన తర్వాత ఫోటోలు దిగిన తర్వాత టీ అయితే తాగాము. మేమొచ్చటి రోజు గూడా అక్కడే టిఫిన్ జేసాము. ఇంటికొచ్చటి రోజు. ఇక్కడ మన సైడ్ అయితే వాటర్ అయితే ఎక్కడ జూసినా కొంచెం కొంచెమే అన్నీ ఎండిపోయావి చెరువులు. అక్కడ కేరళ సైడ్ అయితే వాటర్ అయితే మస్తున్నాయండి. చూయిస్తాను ముందు ముందు మన వీడియోస్‌లల్లా. అక్కడ వాటర్ ఎలా ఉన్నాయి, వాతావరణం ఎలా ఉంది. తర్వాత ఇక అక్కడ టీ, కాఫీలు తాగేసి అయితే బయలుదేరాము. ఇక్కడైతే ఇక కాణిపాకం వచ్చేసాము. ఫస్ట్ మేము కాణిపాకం వినాయకుడిని దర్శించుకున్నాము. మనకి ఏ పని జేసినా, ఏ పూజ జేసినా మన వినాయకుని పూజ ముఖ్యం గదా ఫస్టు. అందుకనేసి మేము గూడా టూరెళ్ళేటప్పుడు ఫస్ట్ కాణిపాక వినాయకుడిని పెట్టుకున్నాము ఫస్ట్‌గా. ఫస్ట్ దర్శనం మన కాణిపాక వినాయకుడి దగ్గర. ఇక్కడొచ్చేసి మన వాళ్ళందరూ రెడీగా ఉంటున్నారు. బస్సు దిగంగానే వీడియోకి. ఎందుకంటే నేను వీడియో ఆన్ జేస్తాను గాబట్టి ఇక వీడియో అయితే తీసుకుంటాము. నేను బస్సు దిగంగానే వీడియో ఆన్ చేస్తా కదా! అందరూ వచ్చేస్తారు. తర్వాత ఇక్కడ జోకులు చేసుకుంటా అయితే వీడియో తీసుకుంటున్నాము. జోకులైతే భలే ఉన్నాయండి. కాకపోతే కొన్ని కొన్ని సాంగ్స్ ఉన్నాయి. కొన్ని కొన్ని కొంచెం కామెడీగా మాట్లాడుకుంటాం కాబట్టి నేను రియల్ వాయిస్ పెట్టలేకపోయాను. ఎందుకంటే కొన్ని కామెడీ ఉంటవి. తర్వాతొచ్చేసి మేమైతే బస్సులో అయితే మొత్తం సాంగ్సే పెట్టుకున్నాము. సాంగ్స్ పెట్టుకొని డాన్స్‌లని అట్లని కొంచెం పా పాటలు పాడడము అలా జరిగింది. అందుకనేసి రియల్ వాయిస్ పెట్టలేకపోయాను. కొన్ని కొన్ని చోట్లయితే భలే భలే మాట్లాడుకున్నాము. రియల్ వాయిస్ పెట్టాలనిపించింది. కాకపోతే సాంగ్స్ ఉన్నాయి. కాపీరైట్ పడతది కాబట్టి తీసేయవలసొచ్చింది. ఇక్కడైతే మన దర్శనంకైతే వెళ్తా ఉన్నాము. నా గొంతయితే కొంచెం చేంజ్ అయింది. ఎందుకంటే అన్ని వాటర్ గదా! అటు వాటర్, ఇటు వాటర్ తాగి కొంచెం గొంతయితే చేంజ్ అయిపోయింది ఇంటికొచ్చిన తర్వాత. ఇక్కడ చూడండి గుండంలో వాటర్ అయితే చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. ఎంత ఫ్రెష్‌గా ఇదిగోండి కాళ్ళు ఎలా కనిపిస్తున్నాయో అంత ఫ్రెష్‌గా ఉన్నాయి. కాణిపాకం గుండంలో వాటర్ అయితే మేమెళ్ళేసరికైతే నైట్ అయింది. నైట్ అంటే మరీ నైట్ అవ్వలేదు. 7 అలా అయిందండి. మేము మార్నింగ్ బయలుదేరాం గదా! నిన్నటి వీడియోలో పెట్టాము మార్నింగ్ బయలుదేరామనేసి. జనాలైతే ఎవ్వరు లేరు అప్పటికి. తర్వాతొచ్చేసి మేమైతే లైన్‌లో ఫ్రీగానే ఎళ్ళిపోయాము. ఇక్కడొచ్చేసి ఇక తర్వాత అందరూ ఇక్కడ షాపింగ్‌లు, ఫోటోసు అయితే చాలామంది ఫోటోసు అలా దిగుతా ఉన్నారు. బయటకొచ్చిన వాళ్ళు. చాలా బావుంది కాణిపాకం. ఇప్పుడైతే మంచిగా అయింది. నేనెప్పుడో ఒక 10 ఇయర్స్, 15 ఇయర్స్ బ్యాక్ ఎళ్ళాను. కాకపోతే అప్పుడు టెంపుల్ మూసేశారు మేమెళ్ళినప్పుడు. అంతా చూడలేకపోయాను. ఇప్పుడైతే చాలా బాగా అనిపించింది ప్రశాంతంగా. ఎందుకంటే అది నైట్ టైమ్ కాబట్టి చాలా ప్రశాంతంగానే ఉంటుంది. ఎక్కడికెళ్ళినా నైట్ టైము. అదే ఎండలో ఎళ్ళామనుకోండి అంతగా అనిపించదు ఎండకు. తర్వాత మన వాళ్ళందరూ ఇలా లైన్‌లో అయితే ఎళ్తా ఉన్నాము. దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ చిన్న షాపింగ్, చిన్న గణపతులు అవి ఇది జిల్లేడు చెక్కతో చేసిన వినాయకుడుంటే మంచిదంటే అక్కడ చూస్తా ఉన్నాము అందరము. ఇక్కడ వినాయకులు అన్నీ ఉన్నాయి. ఇక్కడ వినాయకులే వట్టివేర్ల వినాయకులు అవన్నీ అయితే భలే ఉన్నవి ఇక్కడ. నేను చిన్న వీడియో అయితే తీశాను. మన వాళ్ళందరూ తీసుకున్నారులెండి. జిల్లేడు చెక్కతో చేసినవి. నేను గూడా తీసుకున్నాను. నాకు పాపకొకటి అవి తెల్లవి చిన్నవి ఒక 2 ఇంచుల వరకే తీసుకోవాలంటే తీసుకున్నాము అందరము. తర్వాతొచ్చేసి ఇక్కడ దీపాలైతే వెలిగించడం జరిగింది. ఇక్కడ అందరము దీపాలు వెలిగించాము. ఇక్కడ ఫస్టు రోహిణి, నేను, మా వారైతే వెలిగిస్తున్నాము. తర్వాత అందరూ వెలిగించారు. తర్వాత ఇక్కడ ఎందుకంటే మనకు దర్శనం అయిపోయిన తర్వాత కొబ్బరికాయలు కొట్టుకొని దీపాలైతే వెలిగించాము. అందరము వెలిగించాంలెండి. తర్వాతొచ్చేసి కాకపోతే చాలా సంతోషంగా ఉంది. చాలా హ్యాపీగా గడిచింది మా టూరయితే. చాలా చాలా హ్యాపీగా గడిచింది. తర్వాతొచ్చేసి ఇది ఫస్ట్ కాబట్టి ఇంకా ఎనర్జీ ఎక్కువ ఉంది అన్నట్టు. ఇక్కడ ఎందుకంటే ఫస్ట్ టెంపుల్ కాబట్టి చాలా ఎనర్జీగా ఉన్నారు మన వాళ్ళంతా. కాకపోతే ఎనర్జీ ఎక్కడా కోల్పోలేదులెండి ఎవరు. అందరూ హ్యాపీగానే ఉన్నారు. ఎనర్జీతోనే ఉన్నారు. ఎవ్వరికీ ఏమీ అవ్వలేదు. అసలు జలుబులు గానీ ఎందుకంటే సమ్మర్ కాబట్టి
అంతగా జలుబులు అట్లా అనేసి ఏమీ లేదు. తర్వాతొచ్చేసి మేము అక్కడక్కడ జ్యూసులు, కొబ్బరి బొండలు అవన్నీ తాగుతూనే ఉన్నాం గాబట్టి అసలు ఎనర్జీ ఎక్కడా కోల్పోలేదు. ఇక్కడ నేను మా వారైతే దీపారాధన చేసుకొనైతే చిన్న ఫోటో అయితే దిగి మొక్కుకొని అక్కడైతే పెడతా ఉన్నాము. అక్కడ రోహిణి అయిపోయిన తర్వాత జ్యోతి సిస్టర్ గూడా వెలిగిస్తా ఉంది. తర్వాత సారీ జ్యోతి గాదు. ఇక్కడ తర్వాత జ్యోతి సిస్టర్ ఇటుంది. అటు మన వాళ్ళే గానీ ఎవరనేది అర్థమైతలేదు. వేరే వాళ్ళండి. అందుకే అర్థమైతలేదు. ఇక్కడ మళ్ళీ దీపాలు వెలిగించిన తర్వాత మళ్ళీ బస్సయితే ఎక్కాము. నేను మా వారు వీడియో తీసుకుంటుంటే అప్పుడే లైట్ ఆఫ్ చేశాడు. ఎందుకంటే చీకట్లో డ్రైవర్‌కి ఎలుతురు పడుతుంది కాబట్టి లైట్లయితే తొందరగా ఆఫ్ చేసుకుంటాడు. ఏసీ బస్సే మేమెళ్ళింది. లేకపోతేనంటే చాలా కష్టమయ్యేది. ఏసీ ఉంది గాబట్టి మాకంత జర్నీలో ఏమంత ప్రాబ్లమ్ అనిపించలేదు. బస్ ఎక్కంగానే ఏసీ ఆన్ జేసేవాడు. ఇక్కడ ఆఫ్ జేయలేదు. ఏసీ నడుస్తూనే ఉంది 24 గంటలు నైటు, పగలు అంతా. తర్వాతొచ్చేసి ఇక్కడ మళ్ళీ మనం అరుణాచలం గాదు. మళ్ళీ ఒక హోటల్ దగ్గర మళ్ళీ ఏదో టీలకో, దేనికో ఆపారు. కొంచెం దూరం వెళ్ళినంక కాణిపాకం నుంచి బయలుదేరినంక మధ్యలో ఎక్కడో టీకో, కాఫీలకో దిగాము. కాఫీలనుకుంటా. కానీ ఎవరెవరు ఏం తిన్నది ఎవరికి నచ్చింది వాళ్ళు తిన్నారు కాబట్టి అంత ఐడియా లేదు. కాఫీలో ఏదో తాగామండి. అరుణాచలం అయితే వచ్చేసింది. మేము ఫస్ట్ వెళ్ళడం కాణిపాకం. కాణిపాకం టు అరుణాచలం వెళ్ళాము. అరుణాచలంలో గిరి ప్రదక్షిణలు చేసేవాళ్ళు గిరి ప్రదక్షిణలు చేసేవారు. మా వారైతే చేశాడు. ఎందుకంటే ఇదివరకు ఒకసారి వెళ్ళాము. మొన్న నవంబర్‌లో వెళ్ళినప్పుడు గిరి ప్రదక్షిణ కుదరలేదు. ఆటోలో తిరిగాము. ఈసారైతే మా వారి గిరి ప్రదక్షిణ అయితే చేశాడు. మా వారితో పాటు ఇంకా నలుగురు రోహిణి, ఇంకో సరస్వతక్క, రోజు వాళ్ళ బిడ్డ వాళ్ళైతే నలుగురు చేశారండి గిరి ప్రదక్షిణ. మా వారు వెళ్తున్నాడు కాబట్టి ఇక్కడ చూడండి మనం ఎలా అయిపోయామో. మార్నింగ్ నుంచి నైట్ 2 అయింది. మేము అరుణాచలం వెళ్ళేసరికి కాణిపాకంలో దర్శనం చేసుకొని అరుణాచలం వెళ్ళే వరకు 2 అయితే అయింది. ఇక్కడ భగవాన్ హాల్ అని చాలా బాగుంది. వీళ్ళు దర్శనంకి అయితే వెళ్తూ ఉన్నారు గిరి ప్రదక్షిణకు. నెక్స్ట్ వీడియోలో మేము ఎక్కడ వెళ్ళాము, ఎలా వెళ్ళాము గిరి ప్రదక్షిణ అది చూసేయండి.